తర్వాత అనసూయకి ఒక శిశువు మామూలుగానే జన్మించాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన 3 తలలతో పుట్టాడు. పుట్టిన శిశువు ఎదుగుతున్నాడు. వెంటనే ఆశ్చర్యపోతోంది అనసూయాదేవి. ఓ చేతిలో కమండలం ఉంది, ఇంకో చేతిలో త్రిశూలం ఉంది, ఇంకో చేతిలో శంఖచక్రాలు ఉన్నాయి. ఏమిటివన్నీ? శంఖచక్రాలు విష్ణువువి, కమండలం బ్రహ్మదేవుడిది, త్రిశూలం శివుడిది. ఆయనే దత్తాత్రేయ స్వామి మహానుభావుడు. అత్రి సంతానం. దత్తాత్రేయ స్వామి నుంచి వాడు షిరిడీ సాయి వరకు ఉన్నటువంటి యోగ సంప్రదాయం దత్తాత్రేయ సంప్రదాయానికి మూలమైనటువంటి వాడు దత్తాత్రేయ స్వామి. గురు చరిత్ర అంటే దత్తాత్రేయ చరిత్ర. ఆ దత్తాత్రేయుడు అత్రికి అనసూయకి జన్మించారు. ఎందుకంటే ఆయన 3 గుణాలు, త్రిగుణాలు. బ్రహ్మదేవుడు గుణం రజోగుణం, విష్ణుమూర్తి గుణం సత్వగుణం, శివుడు గుణం తమో గుణం. ఈ 3 కలిపినవాడు కాబట్టి గుణాతీతుడైన దత్తాత్రేయుడు పుట్టాడు. అందుకే ఆయన చుట్టూ 4 కుక్కలు ఉంటాయి, సరిగ్గా 4 వేదాలు, ఋగ్ యజుః సామ అథర్వ వేదాలు. నువ్వు గుణాతీతంగా ఉండగలిగితే వేదాలు నువ్వు చదివేదేం లేదే, వేదాలే నీ చుట్టూ తిరుగుతాయి. అవి కుక్కలు అనుకుంటే పొరపాటు. ఆయన భిక్షుకుడు కాబట్టి భిక్షుకుడి దగ్గర కుక్కలు ఉండడం సహజం కాబట్టి అక్కడ వేదాలు ఆ రూపం ధరించే. వేదానికి కుక్క రూపానికి, కోటీశ్వరుడు రూపానికి వేదానికి భేదం తెలియదు, ఏదైనా ఒకటే. అందుకని దత్తాత్రేయ మహర్షి పుట్టాడు. ఆ దత్తాత్రేయుడే నిజానికి లోకానికి అంతటికీ జగద్గురు. మొట్టమొదటి జగద్గురు ఎవరంటే దత్తాత్రేయుడు అని చెప్పాలి. శివుడు తర్వాత జగద్గురు ఎవరంటే దత్తాత్రేయుడే. అందుకే మనం మామూలుగా గురువు అనగానే చదివే శ్లోకం ఒకటి ఉంది కదండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది కాస్త స్పష్టంగా గమనించండి. చాలామంది తప్పు రాస్తున్నారు, తప్పు చదువుతున్నారు. చెప్పవలసిన కావాలని కావాలని చెప్పుచుంటున్నాయి. గురుర్బ్రహ్మ, హాకి దీర్ఘం ఉండాలి. గురుర్విష్ణు, విష్ణు అని ఆపేయకూడదు. విష్ణు తర్వాత విసర్గలు ఉంటాయి. గురుర్విష్ణు, గురుర్దేవో, గురుదేవో అనేకూడదు. ఇంగ్లీషు వాడు చేతకాక గురుదేవ్ అని GURU DGV వెధవ స్పెల్లింగ్ రాస్తాడు. వాడికి ఆ భాష అంతా సగం అక్షరాలు అందులో ఉండవు. ఆ స్పెల్లింగ్లు మనం అనుసరించకూడదని. గురుర్దేవో, రే కింద దావత్తు ఉంటుంది, రకార ఏకారముల రే, దాని కింద దావత్తు. గురుర్దేవో మహేశ్వరక గురు సాక్షాత్. ఇక్కడ వరకు బాగానే చదువుతారు సుమారుగా. పరబ్రహ్మ అంటారు, పొరపాటు. పరం బ్రహ్మ అది నపుంసకలింగ శబ్దం. బ్రహ్మ బ్రహ్మణి బ్రహ్మాణి. బ్రహ్మ విష్ణు మహేశ్వరక, ఈ 3 మూర్తుల రూపాలు. ఈ 3 మూర్తులకి అతీతమైన మూర్తి పరమాత్మ, అది తత్. అందుకే దాన్ని నపుంసకలింగంలో చెప్పారు. పరం బ్రహ్మ, అది చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఈ 3కి మూలమైన బ్రహ్మ. పరం బ్రహ్మ, గురు సాక్షాత్ పరం బ్రహ్మ. పరబ్రహ్మ అనేకూడదు, పరం బ్రహ్మ. బ్రహ్మాన్ని దీర్ఘం పెట్టకూడదు, హకారమే ఉండాలి, దీర్ఘం ఉండదు. అంతేకాదు ఇక్కడ చేసే తర్వాత చేసే ఘోరం ఇంకోటి ఉంది. తస్మై శ్రీ గురవే నమః. గురవే వేరు, నమః వేరు. గురవే నమః అని నా కింద నా ఒత్తు, నీ కింద నీ ఒత్తు పెట్టకూడదు. అవి లేవు అక్కడ. చాలామంది చేసే పని ఇది. మొత్తం అచ్చులో కూడా వేసేస్తున్నారు శుభ్రంగా. గురవే నమః. మనం ఏమనుకుంటుంటే ఎంత ఒత్తిడితే అంత గొప్ప. ఇదో అజ్ఞానం. లేని ఒత్తులు కూడా పెట్టేయడం ఇక్కడ. గురవే నమః అని ఎక్కడ ఉండదు. అది శ్రీ గురుభ్యో నమః. వేదం చదివేవాళ్ళు వెంటనే అంటారు హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో తర్వాత నమః, గురుభ్యో నమః అని నా కింద నా ఒత్తు పెట్టేస్తున్నారు వాళ్ళు కూడా కొంతమంది. తెలిసి తెలియని వ్యవహారం ఇది. శృత పాండిత్యం అంటారు దీన్ని. ఎవడో చదువుతుంటే వింటూ ఉంటాడు, వీడికి ఎలా వినపడితే అలా పలికేస్తాడు. అందుకే ఎప్పుడు మనం విన్నదాన్ని గ్రంథం ద్వారా, అందులో వీలైనంత పాత గ్రంథం ద్వారా రూఢి చేసుకోవాలి. కొత్తగా వేసే పుస్తకాల్లో అచ్చు తప్పులు ఎక్కువ ఉంటున్నాయి, అసలు తప్పులు ఉంటున్నాయి. ఎందుకంటే వేసేవాడికే తెలియదు. అది వీలైనంత పాత, ఒక 100 ఏళ్ల క్రితం గ్రంథం దొరికితే చూడడం మంచిది, సరిగ్గా ఉంటుంది. అందులో కొత్త చూసామంటే అయిపోయినట్టు. గురవే నమ్మకం ఉండదండి. అందుకని నేను పలుకుతాను, అందరూ పలకన దయచేసి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది శ్లోకం. గురువు బ్రహ్మస్వరూపం అంటే విద్య ద్వారానే సృష్టి జరుగుతుంది. తెలివి లేకపోతే సృష్టి ముందుకెళ్ళదు. గురువు విష్ణుస్వరూపం. అంటే ఈ లోకాన్ని పాలన చేయడానికి కూడా గురువే ఉండాలి, తెలివి ఉండాలి. విష్ణువు కూడా గురువే మనకి.
పుట్టాం, అది బ్రహ్మస్వరూపం. పెరుగుతున్నాం, విష్ణు స్వరూపం. చివరికి మృత్యువుకు లోనవుతాం అనే విషయం తెలుసుకోవాలి. అందుకే గురుర్దేవో మహేశ్వరక. మృత్యువుకు లోనవుతాం అనే విషయం తెలుసుకున్నవాడు అనవసరంగా తాపత్రయాలు పెట్టుకోడు, ఎక్కడిదక్కడ వదిలేస్తాడు, వీలైనంత తక్కువ సంపాదిస్తాడు, వీలైనంత నిరాడంబరంగా బతుకుతాడు. మనకు అందరికీ తెలుసు మృత్యువు తప్పదని. మన కళ్ళ ముందే మన చుట్టాలందరూ వెళ్ళిపోయారు కదా, పచ్చికాయలు కూడా పగిలిపోతున్నాయండి. పెద్దవాళ్ళ సంగతి ఎందుకు, మనం అప్పుడైనా వైరాగ్యం తెచ్చుకోవద్దా? రాదండి. వాడికి వచ్చింది కానీ మనకు రాదనుకుంటారు. లేకపోతే రాకముందే బాగా సంపాదించాలి. ఏంటి సంపాదించేది? చిరంజీవి ఇంజక్షన్. ఇక్కడ ఏంటి రాకముందు జ్ఞానం సంపాదించాలని అనుకోడండి, ఇంకా కోట్లు సంపాదించి ఏం చేస్తావు సంపాదించి? ఈ వైరాగ్యం అనేది చాలా ముఖ్యమైన మాట అండి. వైరాగ్యం వ్యతిరేక లక్షణం కాదు, వైరాగ్యం అనుకూల లక్షణం. వైరాగ్యం ఉన్న మగవాణ్ణి పెళ్లి చేసుకున్న స్త్రీకి జీవితంలో ఢోకా ఉండదమ్మా, సుఖంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మనకు అది నచ్చదు, అందుకే చప్పట్లు కొట్టలేము, కష్టం కదా. మనకి బాగా కావాటం, తాపత్రయం, బాగా పామేసుకునేవాడు కావాలి. మనకి 100 కార్లు 100 బిల్డింగులు ఉండేవాడు కావాలి. మనకు మహారాణిలో ఉండి మనం చూసి 10 మంది నౌకర్లు ఉండాలి. మనం చప్పట్లు కొట్టలేం, కష్టం. అలా చెప్తారేటి అని ఇంకోసారి పిలవరు కూడాను. వీలైనంత పోగేసుకోవడమే మన లక్షణం. అందుకే మొత్తం స్వార్థ ప్రపంచం తయారైంది. మీరు ఆలోచించండి. పేపర్లో వార్తలు చూసి బాధపడ్డగా ఎందుకు అలా తయారయ్యారు మనుషులు? మనమే కారణం, మన మనస్సు కారణం. మనకు కూడా వైరాగ్యం లేదు. ఎందుకు ఇంతంత ఆస్తులు మనకి? ఎవడి కోసం ఇదంతా? ఏం చేసుకుంటాం ఇంత సంపాదించేసి? ఇక సరిపెట్టలేమా? 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ళు దాటి ముందు సంపాదన ఆపేయాలి. చాలామంది ఎందుకు సంపాదిస్తారో తెలుసా? నాకు ఆశ్చర్యం. సంపాదించకపోతే సరిగ్గా చూడరండి. ఇది ఆలోచన. 90 ఏళ్ల వాడికి కూడా ఇది ఆలోచన. ఇంకా నా గురించి ఇంటికి ఎవడో వస్తే బాగుండు, నా చేతిలో 100 రూపాయలు పెడితే బాగుండు. పెట్టకపోయినా సరే, ఏమంటే బిజినెస్లో మీరు ఉన్నప్పుడు అండి అసలు అది వేరండి అంటూ ఉంటే అవని కదా అంటూ ఉండాలి. మీరు ఉన్నప్పుడు వేరండి అన్నవాడు ఎవరిని అవమానిస్తున్నాడు? మన కొడుకుని. ఈయన తర్వాత ఈయన కొడుకుగా ఉన్నాడు, మీ అబ్బాయి ఉన్నాడు కానండి, మీరు ఉన్నప్పుడు వేరండి అంటే అవునండి అందరూ అదే అంటున్నారు. సిగ్గులేదు నీకు? నీ కొడుకుని అవమానిస్తున్నాడు, నిన్ను పొగుడుతున్నాడు. ఇదేలా నిజం అవుతున్నాడు? అసలు వాడు కేవలం నీ ముఖప్రీతికి మాట్లాడుతున్నాడు. అంటే సంపాదించాలి, లేదా ఎవరో వచ్చి పొగుడుతున్నాడు. ఉంటే డబ్బు, లేకపోతే పేరు. లేదండి ఏదున్నా మా అబ్బాయికి అప్పగించానండి వాడు చూసుకుంటాడు. అయిపోయాయి. నాకెందుకండి ఇవన్నీ? 70 ఏళ్ళు వచ్చిన తర్వాతైనా మొహమాటం లేకుండా మాట్లాడుతున్నాను. నేనైతే 10 ఏళ్ళుగా అలవాటు చేసుకుంటున్నాను కాబట్టి మీకు ధైర్యంగా చెబుతున్నా. మనుషుల్ని కలవడం మానేయాలండి. 70 దాటంటే జనసాంగత్యం మానేయాలి. నారాయణ సాంగత్యం తప్ప నరసాంగత్యం ఉండద్దండి ఇంకా ఖచ్చితంగా. 70 దాటంటే ఫుల్ స్టాప్. ఇంటికి ఎవడో రావడానికి వెళ్ళేది. మనం కూడా వీలైనంత వరకు ప్రయాణం వెళ్ళం. మీరు చూసుకోండి అంతే. అందుకని ఆయన ధోరణి అదండి ఖచ్చితంగా. ఆ ముగ్గురిని అలా చేసింది ఆవిడ. అందువల్లే దత్తాత్రేయుడు పుట్టాడు. 3 అంశతో పుట్టాడు, 3 తలలతో పుట్టాడు. వీళ్ళకి ఇప్పుడు మనిషి తెక్కే. ఎంత మహర్షులైనా మనుషులే. వెంటనే అత్రి మహర్షి అన్నాడు, ఇప్పుడు మీరు 3 కలిసి ఈయన్ని పుట్టించారు, లోకంలో ఈయన ఏమంటారు? వికలాంగుడు అంటారు. 4 చేతులు 3 తలకాయలు ఇవన్నీ ఎవడూ నమ్మడు. అక్కడి నుంచి ఆపరేషన్లు అంటారు, వాణి వీణ అని చెప్తారు. ఇక్కడ గొడవ పెడతారు. ఏంటిది? అసలు మేము శివుడు గురించి తపస్సు చేసాం, మీరు 3 ఎందుకు వచ్చారని అడిగాండి. ఎంత ధైర్యం అండి అత్రి మహర్షికి. త్రిమూర్తులు వస్తే మనకి త్రిమూర్తులు అనే పేరు కలిగిన పంచాయతీ సర్పంచ్ మన ఇంటికి వచ్చినా సరే, మా ఇంటికి సర్పంచ్ వచ్చాడు అని 100 మందికి చెప్తామే. త్రిమూర్తులు స్వయంగా వాళ్ళ ఇంటికి వస్తే మీరు ఎందుకు వచ్చారని అడిగాడు. అది అత్రి మహర్షి. అది గుణాతీత స్థితి. ఎవరు పిలిచారు మిమ్మల్ని? మేము శివుడు కోసం తపస్సు చేశాం కదా. ఒక్కడు వస్తే చాలుగా, 3 దేనికి? ఇదండి గుణాతీత స్థితి అంటే. 3 వచ్చారు, చాలా సంతోషం. అధికస్తే అధికం ఫలం. మేము 3కి ఇక్కడ గుడి కడతాం. ఇది చెప్పలేదు. ఈ పిచ్చి మాటలు. ఇక్కడ గుళ్ళు చాలా ఉన్నాయి, కొత్తగా కట్టక్కలా. మన జ్ఞానం పెరగనప్పుడు గుళ్ళు కట్టడం దేనికి? గుళ్ళు కట్టడం గుళ్ళు గీయడం. మన జ్ఞానం పెరగనప్పుడు అనవసరం అమ్మా. గుడి పక్కన గుడి కడితే మేము చచ్చిపోతున్నాం తట్టుకోలేక. ప్రతి గుడికి రండి మాట్లాడండి. ఎన్ని గుళ్ళు కడతామండి? ఇప్పుడు ఇటువంటి గౌరవనీయమైన స్థానంలో నేను ఏళ్ల తరబడి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు సభ్యులు? ఎంత వదాంజులు, ఎంత తెలివైన వాళ్ళు, ఎంతమంది మహిళలు, ఎంతమంది పురుషులు, యువతరం ఎంతమందిని చేర్చారు ఆనంద ఫౌండేషన్ వారు. అందుకే నాకు ఇక్కడికి రావడం అంటే ఉత్సాహం. చల్లని వాతావరణం, ఏసీ రూమ్ ఉంది, నాకేం ఇబ్బందుల, సింహాసనం ఉంది, మాట్లాడతాం ఆనందంగా. మీరు రోడ్డు పక్కన గుడి కడతారు. మా ఊళ్ళో వెలిసారండి, మీరు వచ్చేయండి. వెలిసాడా మీరు కలిసారా చెప్పండి నాకు. మీరు రోడ్డు పక్కన గుడి కడతారు, నన్ను రమ్మంటారు ఎక్కడ? ప్రతి వాళ్ళకి వచ్చేయాలంతే.
ఎందుకంటే గుడికి ఇమేజ్ పెరగాలి. గుడికి ఇమేజ్ మా వాళ్ళు పెరగడం ఏంటండి అజ్ఞానం. దేవుడి మీద మీకు నమ్మకం లేదన్నమాట. మేమే ఎక్కువైపోయాం దేవుడి కంటే. మీరు వచ్చేస్తే మా గుడి పావనం అవుతున్నట్టే నేను కొట్టేస్తానని చెప్పాను ఎవడో ఒళ్ళు అండి. నేను వస్తే నీ గుడి పావనం అవుతాడు, గుడిలో దేవుడి వాళ్ళ పావనం అవుతుంది, నా వాళ్ళ పావనం అవుతుంది అంటే పొగిడేయడం ఇక్కడ. పొగిడేగానే మనం చాలా గొప్పవాళ్ళం అనుకుని వచ్చేయాలి ఇక్కడ. కానీ ఇక్కడ ఏ గుడి లేదు. రాజుగారి హృదయం తప్ప మరో గుడి లేదు ఇక్కడ. నా హృదయం కోసం వచ్చాను నేను ఇక్కడికి. ఆయన ఏమిటో నాకు తెలుసు, నేనేమిటో ఆయనకు తెలుసు, అందుకోసం వచ్చాను. ఇక్కడ గుడికి ఉంటుంది, నేను దండలు వేయించుకుందాం, దండాలు పెట్టించుకుందామని రాలేదమ్మా, అందుకోసం కాదు ఇది. ఇలా మాట్లాడితే ముగ్గురు వస్తే భావించడం గౌరవించడం మానేసి ఎవరు రమ్మన్నారు మమ్మల్ని అన్నారు. అనసూయ కూడా మేము ఒక అబ్బాయిని అడిగాం, శివుణ్ణి అడిగాం, ఇదేమిటిది అంటే వాళ్ళు అన్నారు మేమే ఆశిస్తున్నామమ్మా, మీకే కోరికలు లేవు, అయితే మీకోసం ఏం చేయాలో చెప్పండి అంటే మాకు అలా కుదరదు, ముగ్గురు విడిగా పుట్టదలుచుకుంటాయని చెప్పారు. అప్పుడు దత్తాత్రేయుడు పూర్తిగా నేను విష్ణు వంశ అని చెప్పాడు. ఆ తర్వాతనే బ్రహ్మదేవుని అంశగా చంద్రుడు జన్మించాడు, శివుని అంశగా దుర్వాసుడు జన్మించాడు. 3 సార్లు ఆవిడ గర్భం ధరించింది, మానవ స్త్రీలాగే గర్భం ధరించి కంది. అంచేతను అత్రి మహర్షి ముగ్గురు తనయుల్లో దత్తాత్రేయుడు, దుర్వాసుడు, బ్రహ్మదేవుని కుమారుడైన చంద్రుడు. అందుకే చంద్రుణ్ణి ఆత్రేయుడు అంటారు, అత్రి మహర్షి సంతానం కాబట్టి. అత్రిసుతుడు అంటారు. అలాగ చంద్రుడు దుర్వాసుడు జన్మించారు. అంచేత ముగ్గురు అంశతో ఇప్పుడు బ్రహ్మదేవుని అంశతో చంద్రుడు, సృష్టికి మూలం చంద్రుని కిరణాలు. అంటే దాని అర్థం అది వెనకాల ఉండే విజ్ఞానం ఏమిటంటే చంద్రమండలం ఈవిడ కడుపులోంచి బయటికి రాలేదమ్మా, గొడవైపోతుంది. చంద్రమండలం నుంచి వచ్చేటువంటి కాంతి వల్లనే మొక్కలు పెరుగుతున్నాయి కదా. ఆ కాంతికి మూలం సృష్టి బ్రహ్మదేవుడు సృష్టించిందే కదా. అందుకని బ్రహ్మహంశగా చంద్రుడు అంటే జీవకోటి పెరగడానికి చంద్రుడు ఆధారం. జీవకోటిని మొత్తం పోషించేటువంటి శక్తి కదా విష్ణువు. అందుకే ఆయనకి 2 భార్యలు. ఎవరు? శ్రీదేవి, భూదేవి. సినిమా యాక్టర్లు కాదు. శ్రీదేవి అంటే డబ్బు, భూదేవి అంటే భూమి, ల్యాండ్ అండ్ మనీ. భూమి లేకుండా ఎలా పరిపాలిస్తావు? డబ్బు లేకుండా ఎలా పరిపాలిస్తావు? అది శ్రీదేవి, భూదేవి. వాళ్ళిద్దరూ మనుషులు లేదా విగ్రహాలు అనుకోకూడదు, పొరపాటు అది. మనం భూమి పర్యావరణ రహితంగా భూమిని కాపాడగలిగితేనే భూదేవి కళ్యాణం చూడడానికి మనకు అర్హత ఉన్నట్టు లెక్క. బొమ్మ పెట్టేసి చేసేసి నేను భూదేవి కళ్యాణం చేశా, తర్వాతే మా అమ్మాయికి పెళ్ళైంది, దీనికి దానికి సంబంధం లేదు, పిచ్చి మాటలు మాట్లాడక. మీ అమ్మాయి భూదేవి కాదు, ఇక్కడ భూమి మింగేసే దేవి. మనం ఇలాగ మాట్లాడతాం. ఆ కళ్యాణం చూసాం ఏదో ఏం అవ్వదమ్మా, కళ్యాణం చూస్తే సమయం అవుతుంది అంత, ఇంకేం అవ్వదో. నాకేం మొహమాటం లేదు చెప్పడం. ఇలాంటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి. కళ్యాణాలు చూడినా ఒకటే, కాటికాపర్తనం చూసినా ఒకటే, దానివల్ల మనకేమీ రాదు. ఆ కళ్యాణాల్లో ఉండే ప్రత్యేకల వెనకాల ఉండే తత్వం, విజ్ఞానం గ్రహించవలసిందే. ఎరికపాటి కంఠం ప్రాణం పోయే వరకు విజ్ఞానమే మాట్లాడుతుంది, అజ్ఞానం చెప్పదు. ఎన్ని కళ్యాణాలు చూసినా, ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, యాత్రలు చేసినా మనిషి జ్ఞానం పొందవలసిందే. అది నీలోనే ఉన్నాడు దేవుడు, అది నువ్వు తెలుసుకోవలసిందే. అప్పుడే మనం పొందుతాం ఖచ్చితంగా. అది ఋషి ద్వారానే సాధ్యం అవుతుంది. మనం వీటికి మొత్తం చుట్టూ సాలిగూళ్ళు అల్లేసాం, పుణ్యాలు పాపాలు అన్నీ కూడా. అది చూసేసాం ఇదైపోయింది, అది చూసాం ఇదైపోయింది. ఏం అవ్వదు. నువ్వు అనుకుంటున్నావు అంతే, భ్రమపడుతున్నావు. అలాగా నువ్వు మనస్సు మార్చుకుంటేనే అవుతుంది, నీ బుద్ధి మార్చుకుంటేనే అవుతుంది ఖచ్చితంగా. ఇది కావాలో అక్కర్లేదో తేల్చుకో, ఆ కోరికనే జయించు. కోరిక తీరిందంటామేంటి అర్థం లేనమాట. కోరికనే వదిలే, అది ఋషిత్వం. ఊరికే తీర్థాలు, క్షేత్రాలు, దేవాలయాలు మహిమ పెంచుకోవడం వల్ల వ్యాపారం పెరుగుతోందమ్మా, అదే పెరుగుతోంది. మీరు గమనించండి ఏం జరుగుతుందో, అదే పెరుగుతోంది. జ్ఞానం పెరగట్లా, నీతి పెరగట్లా, ధర్మం పెరగట్లా, నా ఏడుపంతా అదే, అది పెరగట్లేదు, ఇదే పెరుగుతోంది. ఇన్ని జరుగుతున్నా అదే పెరుగుతుంది. మనిషి మారడం లేదు. అయినా మనిషి మారలేదు అని పాతపాటు ఉంది, అది 60 ఏళ్ళైనా నా గుండెల్లో మోగుతూనే ఉంది, చాలామంది గుండెల్లో మోగుతుంది. అయినా మనిషి మారలేదు, అతని కాంక్ష తీరలేదు. ఈ మనుషులు ఎప్పుడు అత్రి అవుతారు, ఈ మనుషులు ఎప్పుడు కశ్యపుడు అవుతారు, ఈ మనుషులు ఎప్పుడు జమదగ్ని అవుతారు, ఈ మనుషులు ఎప్పుడు భరద్వాజుడు అవుతారు. ఎంత మార్పు మనసులో, ఎన్ని గోళాలు పగిలితే, గుండెలు పగిలితే ఆ మార్పు వస్తుందండి. మనం కేవలం విగ్రహాల చుట్టూ తిరిగేసి ఏదో వచ్చేసిందంటే అలాగా. ఈ అత్రి మహర్షి ఎంతటి వాడు, త్రిమూర్తులు వచ్చి నిలబడితే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని అడిగాడు. చచ్చినట్టు మాట్లాడకుండా మేము ముగ్గురం నీ కడుపున పుడతామమ్మా అని చెప్పారు. ముగ్గురు పుట్టారు, చంద్రుడు, దుర్వాసుడు, దత్తాత్రేయుడు. అందుకే చంద్రుణ్ణి అత్రిసుతుడు అంటారు. నేను ఎక్కడో అత్రి మహర్షి నన్ను కూడా ఒక అవధానంలో కాపాడాడు. నాకు ఆ మహర్షి అంటే ప్రత్యేక కృతజ్ఞత.
నేను సహస్రావధానం చేస్తుంటే 96లో చిర్రావూరు శ్రీరామశర్మ గారిని గొప్ప వేద పండితుడు రాజమండ్రిలో ఉంటారు మహానుభావులు. వేదార్థాన్ని చెప్పడంలో ఆయన మించిన వాడు లేడు. ఒక సమస్య ఇచ్చాడు. రాత్రిసుతాగ్ని నేత్రము సభాంతరమందున నన్ను బ్రోచడిన్. రాత్రిసుతాగ్నినేత్రము సభాంతరమందున నన్ను బ్రోచడిన్ అని ఇచ్చాడు. రాత్రిసుత అగ్నినేత్రము. రాత్రిసుతుడు ఎవడో రాత్రికి పుట్టాట. రాత్రికి ఎవడు పుడతారండి? చీకటి. అది సమస్య. ఇటువంటి 250 సమస్యలు ఉంటే అవధానం, సహస్రావధానం. రాత్రిసుతాగ్నినేత్రము, రాత్రిసుతుడు అగ్నినేత్రము, ఇవి సభాంతరమందున నన్ను బ్రోచుతన్, ఈ సభలో నన్ను రక్షించును కాక. చాలా జటిలమైన సమస్య. ముందు ఈ రాత్రి ఏం చేయాలి? కానీ నాకేమీ తోచక ఒక్కసారి నాకు ఏ మహర్షో ఏమిటో ఆ జీవితం ఏడేం తోచట్లా. ఒక్కసారి సరస్వతీ దేవిని ప్రార్థిస్తాం మేము ఇలాంటప్పుడే. అమ్మా నీ దయా. తక్కువన దృష్టి యతిస్థానం మీద పడింది. సభాంతరమందున, ఉత్పలమాల పద్యం 10వ అక్షరం యతిస్థానం. సభాంతరమందున, యతిస్థానంలో అకారం ఉంది అంటే మొదటి అక్షరం కూడా అకారమే అయి ఉండాలి. మరి అకారం అయి ఉండాలంటే రాత్రి ఉందేమిటి అక్కడ? అంచేత అందులో ఉన్నది ఆ. రా తీసి అదేదో తర్వాత కలపచ్చు. ఆ అంటే ఇప్పుడు రాత్రిసుతుడు ఎవడు? అత్రిసుతుడు అయ్యాడు. అప్పుడు వెంటనే ఫ్లాష్ వెలగడం. అంటే ఊరికే వెలగదు, పురాణాలు చదువు ఉన్నాం కాబట్టి. ఓ అత్రిసుతుడా, అగ్నినేత్రమా అంటే అత్రిసుతుడు అంటే చంద్రుడు, అగ్నినేత్రం అంటే అగ్ని. ఇక మిగిలిందెవరు? 3 కళ్ళు కదా మరి. అందుకని మిగిలిందెవరు? సూర్యుడు. ఖచ్చితంగా సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ 3 కలిగిన వాడు ఎవరండి? వందే సూర్య శశంకవన్నినయనం అని స్తోత్రంలో ఉంటుంది. సూర్య శశంకవన్నినయనం. సూర్యుడిని, చంద్రుణ్ణి, అగ్నిని నేత్రములుగా కలిగిన శివుడికి నమస్కారం. ఓ సమస్యలో ఉన్నది శివుడు అన్నమాట. అంటే ఇప్పుడు రానేం చేయాలి మనం? సూర్యుడనే అర్థం వచ్చేలా మార్చాలి. అక్కడ పాండిత్యం ఉంటుంది. ఈ అత్రిసుతుడు అనేది తోచడం, సభాంతరం మీద దృష్టి పడడం, ఇది ఊహ, ఇది ప్రతిభ. అది పాండిత్యం కాదు, ప్రతిభ. అందులో అవధానం చేయలేరు. అందుకని ప్రతిభ ఉండాలి. అది సహజాతం, భగవత్ కటాక్షం. తోచకపోతే ఏమీ చేయలేము. తోచింది బాగానే ఉంది. ఇప్పుడు ఆ రాత్రిని ఏం చేయాలి? అత్రిసుత బాగానే ఉంది, అగ్నినేత్రం బాగానే ఉంది. ఆ రాత్రి శబ్దాన్ని, రకారాన్ని సూర్యుడి కింద మార్చాలి. అంటే సూర్యుడి గురించి పైగా ఎలా మార్చాలి? అక్కడ సరిగ్గా ఆ రా గురువు కావాలి ఖచ్చితంగా. అందుకే నాకు సూర్యుడికి ఉండే పేర్లు ఏమిటో చూసా. మిహిరారుణ పోషణక మిత్రం అని ఒక మిత్ర అని ఒక మాట ఉంది. మిత్ర అంటే సూర్యుడు. అందుకని మిత్రాత్రిసుతాగ్నినేత్రము. ఓహో, దానికి ముందు సూర్య శబ్దం వచ్చేలా మీ అనే అక్షరాన్ని 3వ పాదం చివర చేరిస్తే ఆ మీ గురువు కావాలి ఖచ్చితంగా. ఉత్పలమాల నిబంధన కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. ఆ మీ గురువు కావాలంటే ఇక్కడ తకారం పెట్టాలి. మిత్రాత్రి అంటే త్రా ప్రభావం చేత మీ గురువు అవుతుంది. అప్పుడు మిత్రాత్రిసుత అగ్నినేత్రం అంటే మిత్రుడు అంటే సూర్యుడు, అత్రిసుత అంటే చంద్రుడు, అగ్ని అంటే అగ్ని. ఈ 3 కలిపి కన్నుగా కలిగినటువంటి శివుడు సభాంతరమందున నన్ను బ్రోచడిన్. ఈ ఊహ ఒక్క క్షణంలో మెరియాలి. అది అవధానం అంటే. 1 గంట టైం తీసుకుంటే కుదరదు. ఇక్కడ రేపు పొద్దున చెబుతానంటే అసలే కుదరదు, చేతగా దహ అంటారు. సహస్రావధానం చేస్తుంటే ప్రత్యక్షంగా చూసిన మహానుభావులు ఉన్నారు ఇక్కడ. ఒక క్షణంలో మెరవాలి. నాకు మెరిసింది మహర్షి దయ వల్ల. అందుకే అనుకున్న అత్రి మహర్షి నీకు నమస్కారం. పద్యం చెప్పడం పెద్ద విషయం కాదు. ఈ త్రిజగంబులు నిలుప ఈశుని దయమూలమౌను. ఈ త్రిజగంబులు నిలువ ఈశును దౌదయమూలమౌను. మూర్తిత్రయమందు ఆతని శరీరమెదాల్చెడు అష్టమూర్తులన్. మూర్తిత్రయమందు ఆతని శరీరమెదాల్చెడు అష్టమూర్తులన్. పత్రిని గొంచు పాపముల భంజన చేయు మహేశ రూప మిత్రాత్రిసుతాగ్నినేత్రము సభాంతరమందున నన్ను బ్రోచడిన్. ఇప్పుడు ఆలోచించండి అమ్మా, ఒక కవితా శక్తి, ఒక అవధాన శక్తి ఉండాలంటే దైవానుగ్రహం ఎంత ముఖ్యమో పురుష ప్రయత్నం అంతే ముఖ్యం. గ్రంథాలు చదవకుండా, పురాణాలు చదవకుండా పైనుంచి ఏమీ కొరవదు.